ఈరోజు చూడండి మందారాలు. ఇది చూడండి బిస్కెట్ కలర్ పూసింది ఒకటి. మామూలుగా అయితే ఈ కలర్ చెట్టు ఒకటి బిస్కెట్ కలర్ పూసింది. ఈరోజు రెడ్ కలర్ పువ్వు ఒకటి పూసింది. శుక్రవారం కదా, నేను ఈరోజు పూలు అన్నీ కోస్తాం అనుకుంటున్నా. చెట్టు ఈ రోజు కొయ్యను నేను చెట్టు పూలన్నీ. తులసమ్మకి అలంకారం చేయటం కోసం కోస్తున్నా. ఈ చెట్నే ఉంటే అందంగా ఉంటాయి కదా, రోజు ఉంటున్నాయి కదా, ఈరోజు కోద్దాంలే అని మొత్తం కోస్తున్నా. 2-3 పూలు పైన ఎలాగూ అందకుండా ఉంటాయి, వాటి ఉంచేస్తాను. ఈ పూలు కోసా చెట్టు నుంచి, ఇంకా 10-15 పూలు దాకా ఉన్నాయి. మందార పూలని తులసమ్మకి ఇలా పెట్టాను. కొంచెం రాయి కడిగి ముగ్గేసి పూలు పెట్టి, మా చెట్టుది ఒక జాంకాయ ఉంటే పెట్టి 2 అగరొత్తులు వెలిగించా. పొద్దున్నే దేవుడికి చేసుకున్న పూజకి ఏమో సన్నజాజులు పెట్టుకున్నా. రోజు నేను బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వేసా. ఒక్క రేకే వేసాను, చెరొక 2 ఇడ్లీలు తిందామని. సగ్గుబియ్యం వేసి పట్టిన రవ్వడియాలు అయితే భలే తెల్లగా అందంగా ఉన్నాయి. ఈ నేను ఉత్త బియ్యంతోనే పెట్టా, సగ్గుబియ్యం వేయలేదు. నిన్న సాయంత్రం తెచ్చి ఇలా మంచం మీద వేసేసా. ఇప్పుడైతే తడిపి చక్కగా ఒలిసి ఎండబెట్టాలి. ఆరిపోయింది. మా చెట్టున జాంకాయ కనపడింది. ఇది సీజన్ అప్పుడు చాలా కాయలే కాస్తుంది. ఇంకా సీజన్ కానప్పుడు ఇప్పుడు ఎక్కడన్నా ఒక కాయ అలా ఉంటుంది. ఇదిగో కాయ చూసారా, చక్కగా తయారైంది కదా. కనపడుతుందా? నాకు అసలు ఫోన్లోనే కనపడట్లేదు, నా ఫోనే కనపడట్లేదు నాకు సరిగ్గా. ఇది తయారైన కాయ. ఇది కోస్తాను ఇప్పుడు, చేతికి అందుతుంది. వడియాల క్లాత్ మీద నీళ్లు చల్లేసి వడియాల్ని ఒలిసి ఎండలో పెట్టాను. ఎండలకు చూడండి మా దబ్బ చెట్టు ఎలా ఉందో పాపం, ఎంత కాపు పడిందో. పర్వాలేదు, కాస్త బాగానే కాసింది ఇలా. కానీ అసలు రాలిపోతున్నాయి కాయలు. ఒకసారి రాలిన కాయలేమో కొంచెం ఉప్పు పసుపు కలిపి ముక్కలు కోసి గింజలు తీసేసి ఉప్పు పసుపు కలిపి ఉంచా. ఇగో ఇట్లా రాలిపోతున్నాయి మళ్ళా. ఈ రాలిపోయిన దబ్బకాయలు తెచ్చా కదా, ఇది ఇప్పుడు ఒక కాయతో ఈ పచ్చిమిరపకాయల్లో రసం పిండి ఫోన్ తీసేసి ఒక చేత్తో పిండితే కానీ నాకు బాగా రసం రాదు. పర్వాలేదు, రసంగానే ఉన్నాయి. పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగేసి సగానికి ఇట్లా కోసా, కాస్త ఉప్పు వేసా. మనం మజ్జిగలో మిరపకాయలు వేసుకుంటాం కదా, అలా ఈ దబ్బకాయ రసం పిండేసి ఎండలో పెడదాము, బాగుంటాయేమో చూద్దాం అనుకుంటున్నా. ఏంచి చూసి బాగుంటే ఇంకా ఎక్కువ చేస్తా, మీకు కూడా చెప్తాను. రసం పిండాను, ఇంకా పూర్తిగా పిండలేదు. నాకు ఈ కాయలకి పులుపు ఎక్కువ అవుతుందేమో అని అనిపించింది. ఇప్పుడు కల్లుప్పు వేసా కదా, ఈ రసం కొంచెం ఇలా కలిపేసి ఎండలో పెట్టేస్తా. చూద్దాం ఏమన్నా ఇలా ఉపయోగపడతాయేమో. ఇంకా ఇందులో రసం ఉందన్నా కదా, ఇవి కూడా పిండేసి కొంచెం నీళ్ళు, 1 లీటర్ నీళ్ళల్లో కొంచెం ఉప్పు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పంచదార వేసి కలిపేసుకుని తాగుతాను 4-5 సార్లుగా. 2 రోజుల పెరుగు మీద మేగడి ఫ్రిడ్జ్లో పెట్టేసి దాన్ని మళ్ళా కాసేపు బయట పెట్టి కూలింగ్ తగ్గాక మిక్సీ వేసాను ఎన్నపోసు కోసం.
మరీ ఎక్కువ రోజులు నిలబెట్టినా మజ్జిగ ఉపయోగించుకోవడానికి బాగుండవని నేను మరీ ఎక్కువ రోజులు నిలబెట్టను. ఎన్నపోసి చూసారా, బాగుంది, మెత్తగా తెల్లగా. పోసి తీసిన చేతిని కాళ్ళకు రుద్దుకున్నా. నిన్న గోరింటాకు కోసాం కదా, ఇలా పండింది. మా మనవరాలకు కూడా పెట్టాను. కాళ్ళకు పెట్టుకున్నది. చేతికేమో కొంచెం త్వరగా తీసేసా. అది కాకేమో బట్టలు ఉతుకుతాం, వంటలు తోముతాం కదా, ఊరికే పోతుంది. నేను బెండకాయ ఎగురు చేస్తున్నా. బెండకాయ ఎగురు ఏముంది, అందరికీ తెలిసిందేలే కదా. తాలింపులో శనగపప్పును, ఏరుశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసా. అవి వేగినాయి. ఇప్పుడు ఇందులో జీడిపప్పును, ఎల్లుల్లి వేస్తున్నా. బాగా ఆయిల్ ఎక్కువ వేసా కదా, బెండకాయ ఫ్రై కదా, అందుకని వేసాను. అందులోనే మళ్ళీ కొంచెం కరివేపాకును, మునగాకు వేస్తున్నా. రెండు లేకవే. బెండకాయ ముక్కలు వేస్తున్నా. ఇందులోంచి కొన్ని బెండకాయ ముక్కలు ఉంచుతాను. ఇవి 1/2 కేజీ బెండకాయలు. ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి మగ్గిస్తాను. ముక్క బాగా మగ్గాక అప్పుడు మూత తీసేసి కారం వేసి మూత లేకుండా 2 నిమిషాలు వేయిస్తా. ఇంకా అంతే బెండకాయ ఫ్రై. మళ్ళా మా చెట్టుది ఒక బొప్పాయి రాలింది, ఇది అటు ఇటు కాకుండా ఉంది. దీన్ని చెక్కు తీసేసి లోపల గింజలు తీసి ఉంచా. ఇది ఇంకా ఏం చేయాలా అనేది నాకు ప్లానింగ్ లేదు. ఈ బెండకాయ ముక్కలు కొంచెం ఉంచా. ఇవి వేసి పులుసు అన్నా పెడతాను, లేదంటే స్వీట్ అన్నా చేద్దాం అనుకుంటున్నా. వంకాయలు చూడండి, ఎండలకి పెరగకుండానే ఎలా తెల్లగా అయిపోతున్నాయో. ఇవి పచ్చడి చేసుకుంటే బాగుంటాయి. కోసేసి పచ్చడి చేస్తా. ఈ బెండకాయ వేపుడు కొంచెం చపాతీలో తింటాం కష్టమే. ఈ రోజుకైతే రైస్ వండేస్తాను. ఇవి కూరకని వేయిస్తున్నాను కదా. బెండకాయ ముక్కలు మగ్గాక మనం ఒక గరిటె తీసుకుని, పచ్చడి తినాలనిపిస్తే మటుకు ఒక గరిటె తీసుకుని కొంచెం చింతపండు రెబ్బ వేసుకుని, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఒక్క పచ్చిమిరపకాయ కానీ ఎండుమిరపకాయ కానీ వేసుకుని నూరుకుంటే పచ్చడి కూడా బాగానే ఉంటుంది. బెండకాయ ముక్క మగ్గినాకే అలా చేసుకోవాలి. మనకి గింజలు తాలింపు అలా ఉన్నా కూడా పర్వాలేదు. ఇంకా దానికి ఇంకా తాలింపు ఏం పెట్టుకోకుండా తినేయచ్చు అన్నంలో నెయ్యి వేసుకుని. పచ్చిమిరపకాయలకి పిండిన మిగిలిన దెబ్బకాయ తొనల్ని ఇలా ఒలిసేసి నీళ్ళల్లో వేసి ఉంచా. ఈ నీళ్ళు కొంచెం కాసేపు ఉంచుకుని వడపోసుకుని తాగొచ్చులే అని ఇలా వేసుకున్నా. బొంబాయి రవ్వతో చేసిన వడియాలు చూడండి, అందంగా ఉన్నాయి. సగ్గుబియ్యమును బొంబాయి రవ్వతో చేసా. ఇవి 2 రోజుల్లో తయారైపోయినాయి, చక్కగా ఎండిపోయినాయి. 1/2 కిలో బొంబాయి రవ్వ ఈ గిన్నెలోనే ఉడకబెట్టా, కొంచెం సగ్గుబియ్యం వేసి. మళ్ళీ ఈ గిన్నెలోకి వచ్చినాయి వడియాలు ఇన్ని అయినాయి. ఇంకా వేయించి చూడలేదు నేను, వేయించాలి. వీడియో నేను నిదానంగా ఎడిట్ చేసి పెడతాను. ఇవి వీడియో తీసాను నేను చేసేటప్పుడు, మీకు కూడా ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నా. ఈ మనవరాలికి పెట్టిన గోరింటాకు ఇలా పండింది. కూర కారం వేస్తున్నా. కూర కారం కొబ్బరి వేసుకోవచ్చు కానీ ఈ రోజుకైతే వేయట్లేదు. ఇప్పుడు మూత లేకుండా వేయిస్తాను ఈ కూరని. ఓపిక్గా నేను పెట్టిన వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఈ రోజుకైతే వీడియోని ఇలా సరిపెడుతున్నాను.